టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరైన హిట్ కోసం కొంతకాలంగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలు చేస్తున్నా కానీ అనుకున్నంత రేంజ్ లో మాత్రం సక్సెస్ అందుకోలేకపోతున్నారు. 2020లో వచ్చిన బ్లాక్ బస్టర్ భీష్మ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ స్థాయిలో హిట్ మళ్ళీ అందుకోలేకపోయాడు. ఇక భీష్మ మూవీ తర్వాత నితిన్ చేసిన రాబిన్ హుడ్, ఎక్స్ట్రాడినరీ మ్యాను, తమ్ముడు చిత్రాలు ఇలా అన్ని ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్ గా నిలిచాయి. అందుకే నితిన్ తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. రిస్క్ తీసుకోకూడదని ఫిక్స్ అయినట్లు కూడా టాక్ వినిపిస్తుంది. అందుకే హిట్ ఇచ్చే డైరెక్టర్ తో మాత్రమే వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారట. మరి అలాంటి నేపథ్యంలో పలు ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నారని తెలుస్తుంది. అయితే డైరెక్టర్ శ్రీను వైట్లతో నితిన్ ఒక సినిమా చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో అంతకు మించి డిజాస్టర్స్ డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడంటూ వార్తలైతే వచ్చాయి. ఇక కథపై నమ్మకంతో ధైర్యంగా రంగంలోకి దిగుతున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తోందని కూడా ప్రచారం జరుగుతోంది. మరి అయితే నితిన్ తో పాటు ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి కూడా విన్నారని, శ్రీను వైట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు మరో విషయం కూడా వైరల్ గా మారిపోయిందండోయ్. నితిన్ ఇప్పుడు శ్రీను వైట్ల సినిమాను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. మరి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనేది ఒక సమాచారం. దీంతో మేకర్స్ మరో హీరోని సెర్చ్ చేస్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. మరి నితిన్ తప్పుకోవడానికి కారణం సోషల్ మీడియాలో కామెంట్స్ ఏనని వినికిడి. ఎందుకంటే నెట్ అంటే ఓ రేంజ్ లో డిస్కషన్ జరిగింది. మరి నితిన్ ఫ్యాన్స్ అసలు శ్రీను వైట్ల ప్రాజెక్ట్ విషయంలో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సరైన హిట్ కోసం ఫ్లాప్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడం ఏంటి అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా చేయొద్దని కామెంట్లు కూడా పెట్టారు. వద్దు అంటే వద్దంటూ తేల్చి చెప్పేశారు. చెప్పాలంటే పెద్ద ఎత్తున గోల చేశారు. మరి దీంతో ఆ విషయాన్ని హీరో దృష్టికి ఆయన టీం తీసుకెళ్లింది. అలా నితిన్ వైట్ల మూవీని పక్కన పెట్టేశారని చిన్న ఇన్ఫర్మేషన్.